మహారాష్ట్ర ముంబైలో. కరెక్ట్ గా ముంబైలో ఇలాంటి పిజ్జా షాపులు 22 ఉన్నాయి. మనం ప్రతి షాప్ చుట్టూ జాగ్రత్తగా వెతికితే ఈ పిల్లలు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా దొరుకుతారు. ఒక పక్క పిల్లల్ని వెతుకుతుంటే ఇంకొక పక్క నేను హోటల్లో వీడియో ఎలాగైనా చేయాలన్న దీంతో ఇంకొంతమందికి ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుతున్నా. సరిగ్గా 2 రోజుల తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. సార్, ఇంకొన్ని రోజుల్లో రాయల్ 101 డైనింగ్ హాల్ బుకింగ్ అందుబాటులో ఉందని మీకు చెప్పడానికి ఆనందిస్తున్నాను. కావున మెయిల్ ద్వారా మీకు పంపిన కాంట్రాక్ట్ లో సైన్ చేయండి. కాకపోతే ఒక షరతు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఏ వీడియో తీయడానికి అనుమతి లేదు. గానీ నేను ఇది ప్రపంచానికి చూపించి తీరా. మనకి రికార్డ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ నాకు ఖచ్చితంగా తెలుసు ఆ కోటలో ఉండే రాజు కూడా దీన్ని చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. మొత్తానికి ప్యాలెస్ లో లంచ్ కి బుకింగ్ అయిపోయింది. నా సైడ్ నుంచి అవ్వాల్సిన ప్రిపరేషన్ కూడా మొదలైపోయింది. ప్యాలెస్ లో జరగబోయే రాయల్ భోజనానికి ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. కాకపోతే అసలైన ప్రెషర్ ఇప్పుడే మొదలైంది. ఆ పిల్లలు ఇప్పుడు ముంబైలో ఏ ఏరియాలో ఉంటున్నారన్న క్లియర్ హింట్ మనకుంది. గానీ వేరే రాష్ట్రంలో ఉన్న ఒక ప్యాలెస్ లో భోజనానికి మనతో పాటు రమ్మంటే వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు. ఎందుకంటే సహజంగా వాళ్ళు ఉండే ప్రాంతాన్ని వాళ్ళు వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరు. ఇంకా అంతా బానే జరుగుతుంది అన్న ఆశతో ముంబై వెళ్లడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ప్రెషర్ అయితే చాలా ఎక్కువ ఉంది. నా వాచ్ కూడా నా రూమ్ లో మర్చిపోయా. లిటరల్ గా సో మచ్ ప్రెషర్. చూద్దాం ఏమవుతుంది. ముంబై కన్నా ముందు నన్ను కలవడానికి ఎంతో దూరం నడిచి వచ్చిన నా సబ్స్క్రైబర్ ని కలవడానికి ఒక ఎయిర్పోర్ట్ కి వెళ్ళా. వాళ్ళతో మాట్లాడుతున్న నా మైండ్ లో మాత్రం ఆ పిల్లలు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మనతో రావడానికి ఒప్పుకుంటారా లేదా అన్న క్వశ్చనే నడుస్తుంది. మొత్తానికి ముంబైకి నా ప్రయాణం మొదలైంది. ఇంకా దాదాపు 36 గంటలు మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైంలో వాళ్ళని ఒప్పించడమే ఇప్పుడు మనకున్న పెద్ద ప్రెషర్. ఒకవేళ వాళ్ళు మనతో రావడానికి ఒప్పుకోకపోతే మన ప్లాన్ అంతా ఫెయిల్ అయినట్టే. గానీ అంత బాగా జరుగుతుందన్న ఆశతో ఆ రాత్రి ముంబై చేరుకున్నా. రాయల్ లంచ్ కు ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. ఈ అద్భుతమైన ముంబై సిటీలో నా ప్రయాణం మొదలైంది. ఇంకొంచెం సేపట్లో మనం ఆ వీడియోలో చూసిన పిల్లల దగ్గరికి నేను చేరుకోబోతున్నా. విపరీతమైన ట్రాఫిక్. నేను ఆ ప్లేస్ కి దగ్గర పడుతున్న కొద్ది నాలో ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎట్ లాస్ట్ ఆ వీడియోలో చూసిన అదే పిజ్జా షాప్ కనబడింది అండ్ దాని లోపలికి వెళ్ళా. అండ్ ఆ దగ్గరలోనే ఆ పిల్లల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కలిసా. ఆ వీడియో చూపించి పిల్లలు ఎక్కడుంటారు వాళ్ళని నేను కలవచ్చా అని అడిగా. ఆ ముగ్గురు పిల్లల్లో ఒక అమ్మాయి మాత్రం పక్కనే